సో అప్పటికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం ఏంటి సార్? మీ కామెంట్ ఏంటి సార్? మీకు అంటే ఒక సింగిల్ వర్డ్ లో చెప్పలేమండి జగన్మోహన్ రెడ్డి అరాచకాలని. సార్ అయితే మనకి గత 5 సంవత్సరాల్లో జరిగిన అనుభవం తలుచుకుంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక్కపోత ఊపిరి బిగబట్టినట్టుగా గుండెల మీద ఎవరో కూర్చున్నట్టుగా ఒక పీడకల ఆ 5 సంవత్సరాలు అనేటువంటి ఒక పీడకలండి. దయ్యం పట్టిన ఇంట్లో అంటే హంటెడ్ హౌస్ లో మనం తిరుగుతున్నప్పుడు ఏ రకమైన అనుభూతి కలుగుద్దో, క్షణక్షణం భయం, క్షణక్షణం ఉత్కంఠ, ఎవరు ఎప్పుడు ఎవరు వచ్చి మీద పడతారో, ఎవరు లాక్కుంటారో, ఎవరు పీకి నొక్కుతారో, ఎవరు చంపేస్తారో, ఎవరు అత్యాచారం చేస్తారో, ఎవరు హత్యాచారం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఒకసారిగా ఆ పీడకల దుస్వప్నం కరిగి తిరిగి చంద్రోదయం అయిందని అనిపిస్తుందండి. అంటే కొంచెం ఇది అతిశయంగా అనిపిస్తుంది కానీ చెప్పడానికి స్వయంగా ఆ బాధ అనుభవించిన పరిస్థితి అది ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో ఒక నరహంతకుల ముఠా పట్టపగల దోపిడీ చేస్తా ఆంధ్రప్రదేశ్ లో యథేచ్ఛగా తమ అరాచకాన్ని కొనసాగించారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ శైలి మనకు కొత్త కాదు, ఆయన పరిపాలన మనకేం కొత్త కాదండి. ఆయన గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన పరిపాలన ఏ రోజైనా సరే ఆయన అభివృద్ధి సంక్షేమం ఈ రెండాటిలో జనము జలము అంటూ ఉండేవాడండి ఆయన. ఈసారి కూడా దాన్ని ఇంకొంచెం వేగంగా మరింత సమర్థవంతంగా చేయాల్సిన పని బాధ్యత ఎక్కువ పడింది ఆయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ని ఒక శిథిలాలయం చేశాడు. ఆ శిథిలాలు ఒక యుద్ధం అనంతరం వాతావరణంలో మారిపోయింది అక్కడ. ఆ శిథిలాలు శకలాలు ఏరుకుని వాటిలన్నీ కూర్చుకుని తిరిగి పునర్నిర్మాణం అనేటువంటి వీళ్ళ మీద ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద పెద్ద పెను బాధ్యత అండి. కాబట్టి ఆయన ఆ వైపు అడుగులు వేస్తున్నాడని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న కరెక్ట్ గా నెల ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆయన పరిపాలన 4 రోజుల్లోనూ ఒక రకంగా చెప్పాలంటే ఆయన 1 సంవత్సరం పరిపాలనలో సాధించాల్సిన దాన్ని 1 నెలలో సాధించాడని అనిపిస్తుంది మనకు చూడటానికి. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు 5 నెరవేర్చాడు. ఒక పక్కనే చాలా కష్టం, ఎంతో సంక్లిష్టం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. రూపాయి దొరకని పరిస్థితుల్లో జూలై 1వ తారీఖున ఈయన పెన్షన్ ఎలా ఇవ్వగలుగుతాడు అనేటువంటి సందేహం నాతో సహా అందరికీ ఉంది. దాన్ని చాలా విజయవంతంగా పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకి ఇటీవల కాలంలో వాళ్ళకి 1వ తారీఖు జీతం రావటం అంటే రోడ్డు మీద డబ్బులు మూట దొరికినట్టు ఉందండి. ఎందుకంటే వాళ్ళు నెలంతా కష్టపడతారు, 1వ తారీఖు జీతం కోసం చూస్తారు. వేతన జీవులకి మెజారిటీ అంటే దాదాపు పెన్షన్ల విషయంలో కూడా అది అసాధ్యం, అసంభవం అని కూడా వాళ్ళు అన్నారు కదా సార్. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అన్నారు వీళ్ళు ఇవ్వలేరు, ఎలా ఇస్తాడో చూద్దాం అనుకున్నారు. అది ఆయన వల్ల సాధ్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అది చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడి వల్ల మాత్రమే సాధ్యము అని. అది ఎలా చేశాడు, ఏం చేశాడు అన్నట్టు మనకు అనవసరం. అవాళ జూలై 1వ తారీఖున 100% వాళ్ళు చెప్తున్న వాలంటీర్ల సహాయ సహకారాలు లేకుండా, ఆ వ్యవస్థతో పని లేకుండా సచివాలయ ఉద్యోగులతో ఇంకా ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో దాన్ని పూర్తిగా అందరికీ పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా మంది 187% మందికి ఆ రోజే జీతాలు 1వ తారీఖు పడ్డాయి. ఇది ఒక రకమైన ఫీల్ గుడ్ పొజిషన్, అందరికి వాతావరణం ఫీల్ గుడ్ వాతావరణం కనిపించింది. ఇంకా అన్న క్యాంటీన్ల గురించి కానీ ల్యాండ్ అందరికన్నా ఎక్కువ భయపడిపోయింది ఒక విషయం, ల్యాండ్ టైటిల్ యాక్ట్. అది మన భూమి మన దగ్గర ఉంటుందా ఉండదా, లాగేసుకుంటాడేమో జగన్మోహన్ రెడ్డి అన్న భయంలో ఉన్నారు జనం అంతా. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి అందరికీ ఉపశమనం కల్పించాడు. సో అంటే అధికారంలోకి వస్తానే మొదటి 4 రోజుల్లోనే చాలా వరకు అంటే ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు అన్న, మీరు అన్నట్టుగా మంచి ఫీలింగ్ తీసుకొచ్చారు, ఫీల్ గుడ్ అన్నట్టుగా వాళ్ళు అంత హ్యాపీగా ప్రజలు ఉండేలాగా ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు, కాస్త నెమ్మదిగా ఉండొచ్చు, ముఖ్యమైన సమస్యలన్నీ తీరిపోయాయి, ఇంకా ముందు ఎలా ఉండబోతుంది అనేది ఒక శాంపిల్ అంటే ఒక ట్రైలర్ చూపించారు అనుకోవచ్చా సార్? ఇది ట్రైలర్ కాదండి, ఆయన అసలు సినిమా చూపించేస్తా ఉంటాడు. ఎందుకంటే వెంటనే పోలవరం వెళ్ళాడు, అక్కడ దాని పరిస్థితి, వాళ్ళు ఎంత విధ్వంసం చేశారు, లేత జావంతో మీద కోతులు పడి ఎలాగైతే సగం కొరికి పారేస్తాయో చూపించాడు మనకి. అంతకుముందు ఆయన ఎలా కట్టాడో, ఆయన ఏం చేశారో కూడా భోజనం పెట్టి మరీ చూపించాడు. ఇవాళ ఈ 5 ఏళ్లలో ఎవరిని అడుగు కూడా పెట్టలేదు అక్కడికి వాళ్ళు.
ఈసారి ఈయన వచ్చిన తర్వాత ఒకసారి దాని పరిస్థితి అక్కడ ఏం జరిగింది అనేటువంటి ప్రజలకు వివరించాలి. అలాగే అమరావతి విషయం, ఆ జంగిల్ క్లియరెన్స్, అసలు ఈ ప్రమాణ స్వీకారానికి ముందే జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది. అంటే రాజు మనసు తెలుసుకుని వాళ్ళు ప్రవర్తించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రాముఖ్యతలు దేని మీద ఉంటాయో తెలుసుకుని కొంతమంది అధికారులు మొదలు పెట్టేశారు. ఇలా ఇంకా అనేక నిన్న చూస్తే ఒకే రోజు ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్టు, సిఐఏ సమావేశం, అక్కడ మెడిటెక్ జోన్, అసలు ఇది ఏ రాజకీయ నాయకుడికి సాధ్యం కానీ ఈయన అసాధ్య సాధకుడు, ఈయన వల్లే సాధ్యం అవుతుంది అనిపిస్తుంది. ఇదంతా కొంచెం అతిశయంగా పొగుడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అన్నిటికీ డిజర్వ్డ్ పర్సన్ అండి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అక్కడ కూడా వాళ్ళు ఒకసారి ఆ గతాన్ని తలుచుకున్నారు వాళ్ళంతా కూడా, అధికారులు వాళ్ళు కూడా మెడిటెక్ జోన్ సంబంధించిన వాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకున్నారు. అందుకునే ఒక 5 సంవత్సరాల పాటు ఒక పనివాడిని వదులుకొని ఒక పనికిమాలిన వాడిని తెచ్చుకున్నారా మనం, తప్పు చేసేటువంటి పశ్చాత్తాపంతో పాటు ఆనందాశ్రాతిరేకాలు ఉన్నాయి వాళ్ళలో. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీని ఆనవాలు ఆచూకీ లేకుండా ఆ రాష్ట్రం నుంచి తరిమేశారు. ఇంకా కూడా ఆ వైరస్ ఇంకా ఉంది, ఆ వైరస్ ను కూడా తరిమేయాలి. తరిమేసిన తర్వాత అప్పుడు ఆ రాష్ట్రం డెఫినెట్ గా బాగుంటుంది, వాళ్ళ చేతుల్లో భద్రంగా ఉంటుంది. సేఫ్ జోన్ చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమి చేతుల్లో ఉంటే సేఫ్ జోన్ లో ఉన్నట్టండి. డెఫినెట్ గా వాళ్ళు ఈ విషయంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, పౌరులందరినీ కూడా అభినందించాలి. ఎస్పీ సాహెబ్ గారు,